2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా కీలకమని చెప్పారు. సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు బట్టి. విధుల నిర్వహణ క్రమంలో హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలోనే మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. పోలీస్ శాఖలో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేర నియంత్రణలో కూడా సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు. $3 ట్రిలియన్ ఎకానమీగా లక్ష్య సాధనలో పబ్లిక్ ప్రైవేట్ మోడల్ అనివార్యమని, ఆ విధంగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక ప్యూర్తో పాటుగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు, అదేవిధంగా పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.